నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. దక్షిణాయనం ప్రారంభం అయిపోయిన ఈ సమయంలోనే తొలి ఏకాదశి వస్తుంది. ఇక స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఈ సమయం అత్యంత పరమ పవిత్రమైనటువంటి సమయంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. చాతుర్మాస దీక్ష కూడా ఇదే రోజుతో ప్రారంభం అవుతుంది. 4 నెలల పాటు ఉండేటటువంటి ఈ దీక్ష అసలు ఈ కాలం అంతా కూడా దక్షిణాయనమే కానీ అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సో ఆస్ట్రాలజికల్ గా చెప్పండి సార్, గ్రహస్థితి రీత్యా ఎలా ఉంది ఇప్పుడు టైం, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటే వాటిని అధిగమించడం ఎలాగా, అలాగే ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి? తప్పకుండా అమ్మా. తొలి ఏకాదశి మనకి ఈ దక్షిణాయనంలో తొలి ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత, అలాగే ఒక ఎగ్జాంపుల్, ఒకరికి జరిగిన ఎగ్జాంపుల్ కూడా వివరిస్తాను. తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రోగాలు వస్తుంటాయి చూసారా, మెయిన్గా ఎక్కువగా ఏ డాక్టర్నైనా మీరు అడగండి, ఎప్పుడు మీకు పేషెంట్స్ ఎక్కువగా ఎప్పుడు వస్తారంటే వర్షాకాలం అని చెప్తారు. అవును, అంతే కదా, న్యాచురల్ గానే. అందుకే మన వాళ్ళు చాలా క్లియర్గా ఈ వర్షాకాలాల్లోనే ఎక్కువ మీకు కొన్ని తీసుకునే దీక్షలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. మీరు గమనించండి, ఈ దక్షిణాయనంలో ఎక్కువ ఉంటాయి. అయ్యప్ప స్వామి దీక్ష దగ్గర నుంచి అన్ని కూడా సైన్స్ తో రిలేట్ అయ్యే ఉంటుంది 100%. సైన్స్ తో రిలేట్ అవ్వనటువంటి ఒక్క విషయం కూడా ఉండదు సనాతన ధర్మం. పసుపు దగ్గర నుంచి మనకి మనం వంటలో వండుకునేటువంటి దినుసుల దగ్గర నుంచి, ఉపవాసాల దగ్గర నుంచి, అందులో ముఖ్యంగా ఏకాదశి ఉపవాసాల గురించి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఏకాదశికి ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారిని ముఖ్యంగా మీరు ఎక్కువ ఫలితం రావడానికి దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని కనుక మీరు ప్రార్థించినట్లయితే చేయాలి, 100% చేయాలి. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు. ఒక 10 years బ్యాక్ ఒక పర్సన్కి హెల్త్ ఇష్యూ వచ్చింది. అదే ఈ డాక్టర్స్ దాని పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇది లైఫ్ లాంగ్ ఉండేదండి, ఇది తగ్గదు, ఇంకా ఏ మందులు తగ్గదు, మీరు ఇది అనుభవించాల్సింది. అప్పుడు ఏదో వీడియోలోనే ఎక్కడో చెప్పాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఏదో వీడియోలో చెప్పానంటే 10 years బ్యాక్. ఏకాదశులు చేస్తే ఎటువంటి రోగాలైనా తగ్గుతాయి, దీని మీద మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఒక్క ఏకాదశులు చేసి చూడండి. అది ఎందుకంటే మహావిష్ణువు చాలా స్పష్టంగా ఆయన ఆ ఏకాదశికి సంబంధించి తీసుకొని ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట. అది ఆయన సరే అన్ని ప్రయత్నాలు అయిపోయాయి కదా, ఇప్పుడు పోయేది ఏముంది, ఒకరోజు మనం నెలలో 2 సార్లు వస్తుంది ఏకాదశి, ఉపవాసం ఉంటాం ఈ శివుడి పేరు మీద, ఏదే మన విష్ణువు, శివుడిని ఆరాధిస్తూ ఒకటే అని, అదే అమ్మవారి శక్తి ఈ 2 రూపాల్లో ఉంది అని అనుకొని స్టార్ట్ చేశాడు. మీరు నమ్మరు, కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల్లో అసలు లైఫ్ లాంగ్ ఇది ఇంక తగ్గదు, ఈ లైఫ్కి ఇంక ఇది ఇంతే, మీరు అనుభవించాల్సిందే, ఇది ఎందులోనే తగ్గదు అనుకునేటువంటి అతనికి 2 years తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే లేదండి ప్రాబ్లం. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ మనిషి ఇంకో 30 ఏళ్ళు బతుకుతాం, 30-40 ఏళ్ళు బతుకుతాడు అనుకుంది, 70, 80, 90 ఎంతో కొంత బతుకుతాడు. ఇంకొక హాఫ్ లైఫ్ చూడాల్సిందే. హాఫ్ లైఫ్ మొత్తము మీరు రోగంతో బాధపడేటువంటి వ్యక్తికి రోగం లేకుండా జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. అంటే మనం విత్ ఇన్ 2 years అంటే ఇంక డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇది కాదు. కొన్ని కేసెస్ అలాగే ఉంటాయి. డాక్టర్లు కూడా ఏంటంటే వాటికి పాపం వాళ్ళు ఏం చేయలేరు, కొన్నిటికి మెడిసిన్స్ ఉండవు, కొన్నిటికి ఉండవు. కానీ ఏకాదశి బలం అంత గొప్పది, అందుకే చేయమన్నారు. మనం అందుకే ప్రతిసారి కూడా చెప్తుంటాం, ఏమంటే రవిచంద్రులు 1/5 axis లో 3/11 axis లో ఉన్నారు, ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే కాంబినేషన్, చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నాకు సడన్ గా గుర్తుకొచ్చింది అది కేసు, గుర్తుకొచ్చారు, వాళ్ళకి చెప్పాలి, అది ఎప్పుడు మనం మర్చిపోతున్నాము అని అన్నా. సో బ్యూటిఫుల్. అది అసలు నిజంగా అతను అంటే అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతకుముందు అతను నార్మల్గా ఉండేవాడు. అంటే ఎట్లాగా ఏదో పూజ చేసాం, ఏదో గుడికి వెళ్ళాం,
కానీ ఆ 2 years దాటిన తర్వాత లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే నిజంగా భగవత్ శక్తి ఉంది, మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు. ఏకాదశి నిజమే కదా, ఈ 3/11 ఆర్ 5/9 యాక్సెస్లో ఉన్నప్పుడు ఎందుకు పెట్టారు? ఏకాదశి స్థితి అట్లా రావడానికి కారణం ఏంటంటే చాలా దాని మీద చదవడం, తెలుసుకోవడం, నలుగురికి చెప్పడం. ఇప్పుడు అంతేనా సార్? ఇప్పుడు ఏ యాక్సెస్ లో ఉంది సార్? ఇప్పుడు అసలు సూపర్ గా ఉన్నాడు ఆయన. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు ఏ యాక్సెస్ లో ఉంది చంద్రుడు? ఎప్పుడైనా సరే 3/11 ఆర్ 1/5 యాక్సెస్ లోనే ఉంటాడు అమ్మ, గుర్తుపెట్టుకోండి. అది ఇంకా దానికి ఎటువంటి మార్పు. ఇప్పుడు 1/5, ఇప్పుడు కర్కాటకంలో రవి ఉంటే చంద్రుడు వృశ్చికంలో ఉంటాడు, 1/5 యాక్సెస్ లోనే ఉంటాడు. అది అయితే ఇప్పుడు చంద్రుడు జలరాశుల్లో ఉన్నందుకు ప్రత్యేకంగా ఎవరికైనా సరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనుకుంటే ఒక 2 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసులు తీసుకొని ఒక గ్లాసులో నీళ్ళు, ఒకటి ఖాళీ గ్లాస్ పెట్టుకొని, ఇప్పుడు పిల్లలకు ఉందనుకోండి హెల్త్ ఇష్యూస్, ఒక స్పూన్ ఉద్దరిని అంటాం మనం, ఉద్దరణతో తీసుకోవడం, మంత్రం చదవడం. అదేంటి అంటే ఒకటి ఓం నమో నారాయణాయ చదవచ్చు, లేదా క్రీం అచ్యుత అనంత గోవింద, లేదు అమ్మవారి మంత్రం కూడా చదవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే అమ్మవారే కృష్ణుడు, అమ్మవారే రాముడు అని చెప్పడం జరిగింది చాలాసార్లు మనకి. అందులో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః. అది ఇలా స్పూన్తో తీయండి, అది చూడండి, అందులో వేయండి. ఆ మంత్రం చదవడం వేయడం, ఆ మంత్రం చదవడం వేయడం. గట్టిగా ఏం చదవక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ తుప్పర్లు అందులో పడతాయి. అందుకే మనకు చూడండి హోమాలు చేసేటప్పుడు అది దూరంగా ఉండి చదువుతాడు ఆయన పురోహితుడు. ఇక్కడ హోమం చేసేవాళ్ళు చదవరు, ఎందుకు ఈ తుప్పర్లు పడకూడదు, మనసులో తలుచుకోండి, చూడండి. ఇలా చేసి మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే జలరాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు జల సంబంధంగా చేస్తే తొందరగా పనిచేస్తుంది. దాన్ని ఆ స్వామివారికి మళ్ళీ ఆ జప జలాన్ని చూపించి దాన్ని పిల్లలకి ఇచ్చిన, మీరు తాగిన హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఎన్నిసార్లు మంత్రం చదవాలి అనే క్వశ్చన్. ఒక గ్లాసుడు నీళ్లు లెక్క పెట్టుకోవద్దు, కంప్లీట్ అవ్వాలి నీళ్లు, ఎప్పుడు లెక్క పెట్టుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా లెక్క మీద ఉంటుంది, ఇంకా మంత్రం మీద ఎక్కడ ఉంటుంది? మంత్రాన్ని ఎక్కడ ఆస్వాదిస్తారు? ఆ మంత్రం ఎందుకు పని చేస్తుంది? మీరు లెక్క పెట్టుకుంటే కొంచెం లెక్క పని చేస్తుంది, 1 2 3 వస్తాయి. అయ్యో. కాబట్టి ఆ రకంగా చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక ఉపవాసం, ప్రత్యేకంగా ఏకాదశి అంటేనే ఉపవాసం. ఆరోగ్యం బాగాలేదండి, లేకపోతే ముసలి వాళ్ళు అయిపోయారు, బాగా ఏజ్డ్ అయిపోయారు, స్త్రీలకి, చిన్న పిల్లలకి చెప్పలేదు, రోగగ్రస్తులకి చెప్పలేదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, యువకులు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ హెల్త్ ముఖ్యం కాబట్టి చేయాలి. ఇంకోటి ఏంటంటే మరీ ఉండలేమనుకున్న వాళ్ళు పళ్ళు తీసుకోవచ్చు, క్షీరం తీసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు కాదు. అంటే చెప్తున్నా ఇవాళ రేపు. రైట్ సార్, తప్పకుండా సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఈ తొలేకాశిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా అద్భుతంగా వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందాలి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఏకాదశులు వినియోగించుకోవచ్చు కదా. పర్టికులర్ గా ఏంటంటే కొంతమందికి గైనికల్ ఇష్యూస్ ఉంటాయి చూసారు, అందువల్లనే సంతానం రాకపోవడం. గైనికల్ ఇష్యూస్ మీరు ఎందుకు, మన జ్యోతిషాస్త్రం ఎంత స్పష్టంగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరి జన్మ జాతకంలో అయినా రాహు వృశ్చిక రాశిలో ఉండి అది అష్టమ స్థానం అయితే మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఏమండి మీకు గైనికల్ ఇష్యూస్ ఉన్నాయని. ఒక్కోసారి అష్టమం కాకపోయినా రాహు వృశ్చిక రాశిలో ఉంటే గైనికల్ ఇష్యూస్ ఉంటాయి లేడీస్కి. మీరు చెప్పేసి అక్కడ మనకు అడిగి జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా పనిచేస్తుంది ఏంటి అనిపిస్తుంది. అష్టమంలో రాహు ఉంటే డెఫినెట్ గా ఇబ్బంది, గైనికల్ ఇష్యూస్. అందులో వృశ్చికం అష్టం అయితే ఇంకా గ్యారంటీ. కుజరాహువులు కలిసిన కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ వృశ్చిక రాశిలో రాహు ఖచ్చితంగా బికాస్ ఆఫ్ ఆ స్థానం అటువంటిది. సో ఖచ్చితంగా ఏకాదశులు గనక చేసుకుంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంకా విష్ణువు తలుచుకుంటే స్థితికారకుడు, ఇది అది ఏమిటి, అన్నిట్లోనే ఆయన ఉంటాడు, నడిపించేవాడు ఆయన, శక్తినిచ్చేది అమ్మవారు, నడిపించేది ఆయన, లయకారకుడు శివుడు. అంతే. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. మీకు మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. శ్రీమాత్రే నమః.